హాయ్ అండి. చూసారా మా జామ చెట్లకి ఎన్ని జామకాయలు కాసినాయో? బోలెడండి. అసలు ఒక్కొక్క కాడ 10, 20. అసలు ఎట్లా అంటే తెంపితే అసలు ఇట్లా కాసినాయి గెలలు. అసలు పెద్ద పెద్ద కాయలు అయిపోయినాయి. వారానికే ఇట్లా కాస్తున్నాయి. మొత్తం పిట్టలు తింటే కింద పడుతున్నాయి. మేము కూడా ఇప్పుడు తెంపినాము, అందరికి ఇద్దామని చెప్పేసి. చూసిల్లా చిన్న చిన్న మండలకు కూడా ఉన్నాయి. అమ్మో, సిటీలో అయితే జామకాయలు ఇట్లాంటివి చూసి అస్సలు ఉంచారు. చూసిల్లా ఎంత బాగున్నాయో ఫ్రెష్గా. బయట కొన్న వాటికి పురుగులు ఉంటున్నాయి, ఇంకా మాకైతే ఇక్కడ పురుగులు ఏం లేవు. ఎంత ఫ్రెష్ ఉన్నాయి కదా. చెట్టు మీద కాయలు ఇలా తెంపుకుంటే ఎంత హ్యాపీగా ఉందో. మేము పెట్టిన చెట్లు వృధా కాలేదు. బోలెడు కాయలు అయితే కాసినాయి. మాకు ఇచ్చిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఈ చెట్టు ఇచ్చిన వాళ్ళకి. చూసిల్లా ఎన్ని కాయలు వెళ్ళినాయో. ఇంకా ఇన్ని కాయలు అన్నీ కింద పడిపోయినాయి. గోడ అవతలికి చెట్టు కింద బోలెడు అన్న అయితే కింద పడిపోయినాయి. ఇంకా ఇగో ఇలా పిట్టలు తిని కింద పడేసినాయి. ఇవన్నీ బయట పడేస్తా సీడ్ కోసం. ఇవి సీడ్స్ కోసం అది తీసిన. ఇంక ఇవైతే సూపర్ ఉన్నాయి. అసలు ఎంత హ్యాపీగా ఉందో ఈరోజు అయితే. ఇంత ఫ్రెష్ జామకాయలు ఎవరికి దొరుకుతాయి చెప్పండి చెట్ల మీది. అసలు ఇవన్నీ తీసుకెళ్ళి అందరికీ, తెలిసిన వాళ్ళందరికీ ఇద్దామని చెప్పేసి ఇంకా తెంపి ఇంట్లోకైతే తీసుకొచ్చినాము. చాలా చాలా బాగున్నాయి. ఇవి చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇవి కట్ చేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉంటాయి. ఎక్సలెంట్ కదా. చెట్టు పెట్టి మన కాయలు ఇలా తెంపుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. వావ్, సూపర్. అసలు ఎంత ఎక్సైట్మెంట్గా ఉందో. అసలు ఎన్ని కాయలు అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చెట్టు నిండున్నాయి. అసలు బయట ఎక్కడన్నా ఒక కాయ తెంపుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఇంకా మా చెట్టుకి ఎన్ని కాయలు వెళ్ళినాయి. ఇంకా అన్ని కాయలు పిట్టలు తింటున్నాయి. పోనీలే, వాటికి ఫుడ్ అన్న ఉన్నది. ఇంకా కోతులకి పిట్టలకి అలా పోవంగా మాకు కూడా ఇంకా ఇన్ని కాయలు ఉన్నాయి. చూసినలా ఎంతైనా పల్లెటూరే. ఇలా చెట్లు పెట్టుకుంటే ఎప్పుడో ఒకప్పుడు మనకు కూడా ఇలాంటి పళ్ళు ఇస్తాయి ఫ్రెష్గా. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.